Daily. Taste the Daily. సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం వినిపించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జేఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆ తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగిన సినీ హీరో నాగార్జునకు సంబంధించి ఆ ఢిల్లీ కోర్టు కొంతమేరకు సానుకూలంగా స్పందించిందని చెప్పుకోవాలి. హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు కొంతమేరకు అండగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఆ నాగార్జున గత కొద్ది కాలంగా కూడా తనకు సంబంధించిన ఆ వ్యవహారాలలో కాకుండా తనని ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ కూడా పలు సందర్భాల్లో కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించమంటూ కూడా ఆయన ఢిల్లీ కోర్టులు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత గత కొన్ని రోజులుగా కూడా వ్యక్తిగతంగా తాను ఇబ్బంది పడుతున్నానని, తనకు తెలియకుండా తనని చాలా ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. అయితే తన వ్యక్తిగత హక్కుల రక్షణకు రక్షణ కల్పిస్తూ కూడా ఢిల్లీ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎవరు కూడా ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఆయన పేరు గాని ఆయన స్వరం కూడా ఉపయోగించకూడదంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పు ఇవ్వడంతో అక్కినేని కుటుంబం కొంతమేరకు ఆ ఊరటన చెందిందని చెప్పుకోవచ్చు, అలాగే లబ్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఆ నాగార్జున ఇప్పటికే ఆ సినీ హీరోగా ఆయన ప్రఖ్యాత హీరోగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు సినీ హీరోగా ఉన్నారు. ఆ హీరో అక్కినేని నాగేశ్వరరావు కొడుకైన అక్కినేని నాగార్జున ఆ ఫ్యామిలీ చాలా సినీ ఇండస్ట్రీలో చాలా వాణిజ్య ప్రకటనలు గాని వాణిజ్యంలో గాని ఆయన చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టున్న నేపథ్యం. మొత్తానికి సినీ నటుడు నాగార్జున వేసిన ఢిల్లీ మెట్లు ఎక్కిన నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆ ఢిల్లీ హైకోర్టు ఆయనకి అండగా నిలుస్తూ కూడా తీర్పిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా నాగార్జునకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి కంపెనీ కూడా ఆయనకి తెలియకుండా ఆయన స్వరం కూడా ఎక్కడ ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ కూడా ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎవరు కూడా వాణిజ్య ప్రకటనలు చేయకూడదంటూ కూడా ఉత్తర్వులో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏఐ కానీ, జేఐ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే డిజిటల్ యుగంలో హీరో నాగార్జున కొంతమేరకు గుర్తింపు హక్కులకి, పర్సనాలిటీ రైట్స్ అంటారు వీటిని, ఈ పర్సనాలిటీ రైట్స్ కు సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. మొత్తానికి డిజిటల్ యుగంలో హీరో నాగార్జున గుర్తింపు హక్కులకి రక్షణ లభించినట్లయిందనే చెప్పుకోవచ్చు. ఇది తెలుగు హీరోలలో, తెలుగు రాష్ట్రాలలో గాని సౌత్ ఇండియాలో గాని మొట్టమొదటిగా ఢిల్లీ కోర్టు మెట్లెక్కిన ఏకైక హీరో నాగార్జున. ఆయనకు అనుకూలంగా ఈ రోజు తీర్పు వచ్చిన పరిస్థితి ఉంది. సాంకేతికతలతో మోసపూరిత కంటెంట్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు ఉత్తర్వులో పేర్కొంది. అలాగే సెలబ్రిటీల గుర్తింపు హక్కులకి రక్షించటంలో గాని ఒక మైల్ స్టోన్ తీర్పు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మొగటం లేని తీర్పు అని చెప్పుకోవచ్చు. హీరోలకి, హీరోయిన్లకి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, వివిఐపీలకు సంబంధించి కానీ ఈ తీర్పు అనేది ఒక మైల్ స్టోన్ గా ఉండిపోతారంటే కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి. జస్టిస్ తేజస్ కార్య నేతృత్వంలో జరిగిన ఈ కేసు విచారణలో నాగార్జున తరఫున
సీనియర్ అడ్వకేట్ ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గాగర్, వైశాలి మిత్తల్ వీరు ముగ్గురు కూడా నాగార్జున తరపున వాదించిన పరిస్థితి ఉంది. నాగార్జున దాదాపు ఇప్పటికీ 95 సినిమాలు చేశారు, 2 జాతీయ పురస్కారాలు పొందారు. గొప్ప నటుడని ఒక రకంగా ఆయనకి సెల్యులైట్ సైంటిస్ట్ గా కూడా ఆయన ఒక రకంగా ఈ సినీ ఇండస్ట్రీలో చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఆయనకి ట్విట్టర్ లో 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాగార్జునకి ఫేస్బుక్ లో 81 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని కూడా ముగ్గురు న్యాయమూర్తులు కోర్టుకు తెలిపారు. 60 లక్షల ట్విట్టర్, ఫేస్బుక్ లో 81 లక్షలు, దాదాపుగా ఈ యొక్క సంఖ్య చూసి కూడా కోర్టు కొంత మేరకు ఇలాంటి అగ్రస్థాయి వ్యక్తులకి మనం రక్షణ కల్పించాలంటూ కూడా కోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న పరిస్థితి ఉంది. నాగార్జున గుర్తింపు ఆధారంగా పోర్న్ కంటెంట్, ఫేక్ ఎండోర్స్మెంట్, టీ-షర్ట్లు, మెర్చెండైజ్ వంటివి కూడా అమ్ముతున్నారని, యూట్యూబ్ షార్ట్స్ లో కూడా కొన్ని హ్యాష్ ట్యాగులు ఉపయోగించి మోసపూరిత వీడియోలు వైరల్ చేస్తున్నారని కూడా లాయర్లు కోర్టుకు విన్నవించుకున్న పరిస్థితి ఉంది. ఇటువంటి కంటెంట్ ను ఏఐ మోడల్స్ కి ట్రైనింగ్ గా ఉపయోగిస్తే మరింత హాని జరిగే అవకాశం ఉందంటూ కూడా ముగ్గురు న్యాయమూర్తులు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి విన్నవించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కంటెంట్ ని గనక ఏఐ మోడల్స్ ట్రైనింగ్ ఉపయోగిస్తే మరింత హాని వాటిల్లుతుందని కోర్టులో వాదించిన పరిస్థితి ఉంది. వారి వాదనతో మొత్తానికి కోర్టు ఏకీభవించడంతో నాగార్జునకి అనుకూలంగా ఆ యొక్క తీర్పిచ్చింది. నేటి నుంచి ఆయన వ్యక్తిగత హక్కులకి రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, ఆయన స్వరం ఉపయోగించకూడదని ఈ తీర్పు రావడంతో ఒకంత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ దీంతో కొంతమేరకు ధైర్యం తెచ్చుకున్నారనుకోవచ్చు. ఇదొక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.